నిజమే సార్, తగ్గింది. లింగారెడ్డి కోహిత్ తగ్గింది, పెంచుదాం బ్రదర్. లింగారెడ్డి బ్రదర్. రాజేష్ మామిడిపల్లి ఏమంటారు బ్రదర్? తెలుగు సినిమా రంగంలో ఇంకా అన్ని శాఖలు తెలంగాణ వేరుగా ఆంధ్ర వేరుగా ఏర్పాటు కాలేదు. అసోసియేషన్లు కానీ ఏవైనా ముందు అది చేసుకోవాలి. తెలంగాణ ప్రత్యేక సంఘాలు అన్ని రంగాల్లో, తర్వాత ఈ కాస్టింగ్ కౌచ్ అనే చెప్తా. ఇది ఇంకా నేనేమంటున్నా, హైదరాబాద్ మనము ఒక ఏమంటారు, ఏ వ్యక్తులని ఏ ప్రాంతం వాళ్ళని మనము ఏమంటారు, ఇట్స్ ఏ కాస్మోపాలిటన్ సిటీ. ఓకే, ఎవరైనా వ్యాపారం ఎక్కడైనా చేసుకోవచ్చు. ఓకే, సో కాబట్టి నలుగురికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారు. వాళ్ళని ఎవ్వరు వ్యాపారం చేసుకుంటారన్నా మేము వ్యతిరేకించాం. ఓకే, వి వెల్కమ్ దెమ్. ఓకే, సో నేనేమంటున్నా, టాలెంట్కి పట్టం కట్టినా లేకపోతే ఇక్కడ వ్యాపారం చేసే వాళ్ళకి మనం ఏమంటారు వాళ్ళని ప్రోత్సహించినా నేనేం తప్పు పడతలేదు. ఓకే, నేనేమంటున్నా, మేక్ ష్యూర్ అట్లీస్ట్ 50% ఆఫ్ దోస్ ఆయా రంగాల్లో, అది ఐటీ ఇండస్ట్రీ కావచ్చు, ఫార్మా ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు, అట్లీస్ట్ ఒక 50% అన్న ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఉండాలి. ఎందుకంటే ఈ తెలంగాణ ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులతోటే వాళ్ళు వ్యాపారాలు చేసుకోగలుగుతున్నారు. వాళ్ళకి కావాల్సిన రక్షణ పోలీస్ వ్యవస్థని ఏర్పాటు చేస్తుంది మనం. వాళ్ళకి కావాల్సినటువంటి బేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, వాళ్ళకి కావాల్సిన రైల్వే సంబంధించినవి కానీ, బస్సు ఫెసిలిటీస్ కానీ, విమానానికి సంబంధించినవి కానీ, ఇంకా ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, పర్మిషన్లు కానీ, ఇవన్నీ మన తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది. సో అది తెలంగాణ ప్రజల యొక్క ట్యాక్స్ డబ్బులతో నడుస్తుంది వ్యవస్థలని. కాబట్టి తెలంగాణ ప్రజలు అట్లీస్ట్ ఒక 50% అంటే రిమైనింగ్ 50% వాళ్ళ టాలెంట్ కానీ వాళ్ళ యొక్క ఏమంటారు కష్టానికి కానీ గుర్తింపు ఉంటుంది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే అట్లీస్ట్ 50% మేక్ ష్యూర్ ఈ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వారిని ఎక్కువ ఎంకరేజ్ చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని. సో ఏమంటున్నారు, ఈ కాస్టింగ్ కౌచ్ అనే దుష్ట సంస్కృతిని అంతం చేయాలి. కనీసం తెలంగాణ సినిమా రంగం ఏర్పడిన తర్వాత అయినా అడిగితే తప్పు లేదండి, కాకపోతే నువ్వు పక్కలోకి రాకపోతే నీకు అవకాశాలు ఇవ్వం అనడము తప్పు. ఈ ఆంధ్ర సంస్కృతిలో ఇది చాలా నార్మలైజ్ చేశారు దాన్ని. ఈ తెలంగాణ ఇండస్ట్రీ పెట్టుకున్న తర్వాత అయినా కూడా దీన్ని మార్చేయాలి. ఇది రాజేష్ మామిడిపల్లి బ్రదర్, ఇది వాస్తవమే, నేను అంగీకరిస్తా. కానీ ఒక ఆడామగాకి ఇష్టం ఉంటే మనం ఏం చేయగలుగుతాం? మన ఇద్దరు చెప్పి చేయరు కదా వాళ్ళు. ఒక పెళ్ళి అయినా పెళ్ళి కాకుండా డస్ నాట్ మ్యాటర్. ఆడమ్మగా ఒక అట్రాక్షనో కోరికనో అది ఏమన్నా ఉండని, ఓకే, ఒక ఇన్ఫాచ్యుయేషనో ఏదన్నా కానీ, సో లేకపోతే అవసరమే కానీ మనము అది నలుగురు ముందట చేసే పని కాదు, నలుగురు చెప్పి చేసే పని కాదు. కాబట్టి వాళ్ళ పర్సనల్గా ఏం చేసుకున్నా మనకి ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం లేదు. అన్లెస్ దే కంప్లైంట్ ఏది వాళ్ళకి ఇష్టం లేకుండా బలవంతంగా ఏది ఫోర్స్ఫుల్గా చేసినప్పుడు దే హ్యావ్ ఆల్ అవెన్యూస్. ఏది పోలీసులు కంప్లైంట్ చేయొచ్చు, బలవంతం చేసినా ఇష్టం లేకపోయినా ఇబ్బంది పెట్టినా. ఓకే, సో లేదు అంటే మీడియా ముఖంగా వచ్చి చెప్పొచ్చు. వాళ్ళంతటా వాళ్ళు ఆడగాని మగ కానీ, ఓకే, వాళ్ళంతటా పబ్లిక్లో వచ్చి చెప్పేదాకా అది ప్రజా సమస్య కాదు. ఇస్తేనే పండుకుంటా. సాధారణంగా ఎట్లుంటుంది అంటే వాళ్ళకి నిజంగా జెన్యున్గా టాలెంట్ ఉంటే సాధారణంగా వాళ్ళకి ఏమంటారు, వాళ్ళని పెట్టుకుంటేనే సినిమాకి పైసలు వస్తాయి ఆడుతుంది అంటే పన్నకుండా పెట్టుకుంటాడు. ఓకే, వాడు ఆమె పడుకోవడానికి సిద్ధంగా ఉంది అంటే ఆమె దాము ఒప్పుకుంటుంది, నాకు అంత టాలెంట్ లేదు, నాకు టాలెంట్ లేకపోయినా నాకు గుర్తిస్తారేమో, ఏదో గివ్ అండ్ టేక్ అనుకుంటే మనం ఏమంటున్నా అది మనం ఏం రెగ్యులేట్ చేసే విధంగా అది ఒక ప్రైవేటు ఇదే ఇక్కడే అంటలేను. ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ ఉంది, స్పోర్ట్స్ ఇండస్ట్రీ ఉంది, లేకపోతే ఒక షాప్లో ఒక అమ్మాయి పనిచేస్తుంది, ఒక స్త్రీ పనిచేస్తుంది. సో ఇప్పుడు ఆ షాప్ ఓనర్కి ఆమెకి ఏదైనా అక్రమ సంబంధం ఉందనుకో, మనం ఏం చేయగలుగుతాం? మనకి చెప్పారు కదా. ఆమెకి ఇష్టం లేకపోతే ఆమెనే పబ్లిక్లో వచ్చి చెప్తుంది కదా, అక్కడ బంద్ చేస్తుంది కదా. ఆమెకు అంత టాలెంట్ ఉంటే, ఆమె పెట్టుకోకపోతే వాళ్ళ షాప్ నడవని పరిస్థితి ఉంటే తప్పకుండా ఎక్కువ డబ్బులు ఇచ్చినా పెట్టుకుంటాడు. ఏమంటున్నా, ఇక్కడ ఇప్పుడు 2 రకాలు ఉన్నాయి ఈ పండుకోవడంలో కూడా. వాళ్ళకి ఈ పండుకోవడమే అలవాటైతే కొద్ది రోజుల తర్వాత పండుకున్న వాళ్ళు ఒకసారి టేస్ట్ చేస్తారు, ఇక తర్వాత మళ్ళీ కావాలని ఉండదు సేమ్ పర్సన్తో. దే వాంట్ న్యూ పర్సన్. అట్లా కాకుండా ఇష్టంతో ఒక అండర్స్టాండింగ్ తోటి అది అయిపోతే ఎవరేం చేయలేరు. నేను గమనించిన కాడికి ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళందరూ, ఓకే, 99% ఐ థింక్ అది ప్రాంతానికి అతీతంగా, ఓకే, ఐ థింక్ ఓకే,
మేబీ సో బట్ ఐ థింక్ దే ఆర్ ఆల్రెడీ ప్రిపేర్డ్. దే ఆర్ ఈ రోజులలో ఎట్లా అయిపోయిందంటే మెజారిటీ అమ్మాయి నువ్వు చూడండి ఇప్పుడు కొంచెం అందంగా ఉన్నా సరే లేకున్నా సరే ఓకే ఎట్లా అయిపోయిందంటే మేకప్ మంచిగా చేసుకుంటున్నారు. ఫుల్ మేకప్ చేసుకొని, మేకప్ అంటే ఫస్ట్ షేవింగ్ చేసుకొని తర్వాత మేకప్ ఒక ఇంచో హాఫ్ ఇంచో ఎంతనో వేసుకొని, ఎందుకంటే ఆ మచ్చలని కనిపించదు కదా, సో వేసుకొని అట్లా ఇక మళ్ళీ ఇక కాకుండా డ్రెస్సులు అయితే గతంలో తోడా ఈ యొక్క మోకాలు పైకి రాకపోతుండే, ఇక ఇప్పుడు ఇక ఎంత పైకి అయితే అంత అంత బెటర్ అన్నట్టు. అంటే ఈ చెస్ట్ కూడా ఎంత కిందికి అయితే అంత ఏంది, దే ఆర్ టెల్లింగ్ టు ద పీపుల్ ఏమని, ఐఎమ్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్ అని చెప్తున్నది అమ్మాయి. నేను దేనికైనా రెడీ రా అని చెప్తున్నది, నోరుతో చెప్పకుండా తన బాడీ లాంగ్వేజ్తో చెప్తుంది, తన వేషధారణతో చెప్తుంది. సింపుల్. ఆమె ఎవరు, సురేఖ వాణి అంటే ఆమె ఎంత ఉంటుంది, ఆమె మొగుడు చచ్చిపోయిండు, బిడ్డ 25 ఏళ్ళు ఉంది, ఆమెకు కూడా నాకు తెలిసి 50 ఉంటుందో ఇంకెక్కువ ఉంటుందో, మరి మొత్తం బట్టలు ఇప్పుకొని అటు చూపెడుతుంది. ఏం చెప్తుంది, అరే నాకు ఆఫర్స్ ఇవ్వండి రా చెత్త నా కొడుకులారా, ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్ అని చెప్తుంది ఆమె. లేకపోతే ఎందుకు చూపెడుతుంది, ఆమెకి ఏం అవసరం? ఎవరికి చూపెడతారు, చూపెట్టేది ఎవరికి చూపెట్టాలి, బాయ్ ఫ్రెండ్కో మొగుడికో చూపెట్టాలి. అందరికి చూపెడుతున్నాం అంటే అందరు నా బాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నట్లు లెక్క, రైట్? సో కాబట్టి నేను ఏమంటున్నా, గుడ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్. ఎందుకంటే ఆడదాన్ని శరీరంతో ఆ యొక్క బాడీ కాన్షియస్ చేసి పెట్టింది కాబట్టి ఆడదాని శరీరాన్ని చూస్తే వీనికేమవుతుంది, ఆడదాని శరీరం, నేను శరీరం తప్ప నాకు నేను డాక్టర్ కాలేను, ఇంజనీర్ కాలేను, రాజకీయం కాలేను, ఇంకోటి కాలేను అన్న భావన చాలా మంది స్త్రీలకి ఇప్పటికీ ఆ మైండ్ బాడీ కాన్షియస్ చేసి పెట్టారు. కాబట్టి ఇక చూసినాం అనుకో, ఎన్నిసార్లు చూస్తాడు వాడు, ఆమె కూడా ఎన్నిసార్లు చూపెడుతుంది, అది ఆ కాన్షియస్నెస్ వెళ్ళిపోతుంది. ఆ బాడీ కాన్షియస్నెస్ వెళ్ళిపోతే ఆడమైనా ఈడు మొగోడైనా వాడు వాళ్ళ యొక్క ఏది ఆమె యాక్టింగ్ మీదనో లేకపోతే ఆమె డాక్టర్ కావాలనో ఇంకో దాని మీద ఫోకస్ వెళ్ళిపోతుంది. వీడికైనా సరే ఆ కోరిక తీరిపోయింది అనుకో, ఒకసారి 2 సార్లు అయిపోయింది అనుకో, ఇక వాడు ఫోకస్ వేరే ఉంటుంది, దాని మీద ఉండదు ఇక వ్యామోహం. సో గుడ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్. సో ఉమెన్కి ఇది ఇట్లా కావడం వల్ల ఏమవుతుందంటే ఉమెన్ ఒక వస్తువుగా చూసేటువంటి కల్చర్ దొబ్బిపోయినప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు అన్ని రంగాల్లో గుడ్ పైకి పోతారు. ఇలా రిస్ట్రిక్ట్ కాదు, ఇక ఈ ఒక ఇంట్లోనే ఉండాలి, లంగనే కట్టుకోవాలి, పట్టగల్స్లో వేసుకోవాలి, మూలకు కూర్చోవాలి, ఈ కల్చర్ బిక్తుంది. పోతే ఏమవుతుంది, స్త్రీకి స్వాతంత్రం వస్తుంది, ఆమె డాక్టర్ అవుతుంది, ఆమె ఇంజనీర్ అవుతుంది, ఆమె పోలీస్ అవుతుంది, ఆమె ఒక పాలిటీషియన్ అవుతుంది, ఆమెకు స్వేచ్ఛ వస్తుంది. లేకపోతే నీకు అది కనబడ్డది ఇది కనబడ్డది, ఏం కనబడ్డదిరా అన్నీ ఒకటే కదరా. జ్వరం వస్తే ఒక కాలుకో చెయ్యికో వచ్చి ఇంకో కొన్ని ప్రైవేట్ పార్ట్స్కి రాదా? అమ్మ కడుపులకి వచ్చేటప్పుడు కాలో చెయ్యి వచ్చి మిగతా ప్రైవేట్ పార్ట్స్ వస్తలేవా? అంటే ఈ ప్రకృతి అనేది అన్ని పార్ట్స్ని ఒకటే విధంగా చూసినప్పుడు, వెనకట బట్టలు వేసుకోకుండా ఎవరికే ఫీలింగ్ రానప్పుడు, ఆఫ్రికాలో ఆ యొక్క అండమాన్ని ఆ యొక్క అమెజాన్ అడవులలో ఇప్పటికి బట్టలు వేసుకోకుండా ఉన్న వాళ్ళకి ఏ ఫీలింగ్స్ రానప్పుడు మనకెందుకు వస్తున్నాయి? అంటే మన మైండ్ని కరప్ట్ చేసిర్రు, ఇది ప్రైవేట్ పార్టు, ఇది ఇంకో పార్టు, ఇది అని. కానీ ప్రకృతి అట్లా చేస్తలేదే. రోగం వచ్చినా అట్లనే వస్తుంది, అమ్మ కడుపులకి వచ్చినా అట్లనే వస్తుంది, ఎండ కొట్టినా అన్ని పార్ట్స్ కొడుతున్నది, వర్షం పడ్డా అన్ని పార్ట్స్ కొడుతుంది. అంటే ప్రకృతి మనని ఒక పార్ట్ని ఇంకో పార్ట్ని డిఫరెంట్ చేస్తలేదే. పక్షులు జంతువులు బట్టలు వేసుకోకుండా మనకి ఏ ఫీలింగ్ వస్తలేదే. ప్రైవేట్ పార్ట్ ఇది అని, అయ్యో కుక్కకి అది ఉంది ఇంకోటి ఉంది అని మనకి ఫీలింగ్ వస్తలేదే. అంటే ఇది మన మైండ్ కరప్ట్ చేసుకున్నాం. సో ఆ చెత్త పోనీ పీడ పోతుంది, అప్పుడు మనకు ఫ్రీడమ్ వస్తుంది. మన ఫోకస్ ఆన్ ద రియల్ థింగ్స్. సో గుడ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ. అర్థమైందా?